హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా నిమకుంద్, నేను మీ సీకే. సో మనం ఇప్పుడు ఎపిసోడ్ 21 రివ్యూ అయితే మాట్లాడుకుందాం. అదే డే 20. ఇంకా మనం చూసిందే కదా, ఫస్ట్ నాగార్జున రావంగానే ఫ్రైడే ఎపిసోడ్ వేస్తాడు. ఆ ఎపిసోడ్ అనేది మొత్తం సోదే. అంటే ఫ్రైడే అంటే ప్రమోషన్ డే, సో దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన మన సోదంతా అవసరం లేదు. దాని తర్వాత మళ్ళీ మన నాగార్జున వస్తాడనమాట. ఇక్కడ మనకి ప్రోమోలో చూపించినట్టు నాగార్జున రెడ్ కార్డ్ ఎంత పవర్ఫుల్గా, ఎంత యాంగ్రీగా చూపించినాడో అంత ఎపిసోడ్లో అయితే తుస్సనిందనమాట. సో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. సో ఆ వీడియోలో అనుకున్నదే జరిగింది. ఖచ్చితంగా రెడ్ కార్డ్ పవర్ అనేది ఊరికే అంటే లాస్ట్ కొన్నిసార్లు కూడా చూపించినట్టున్నారు. డోర్స్ ఓపెన్ అది చెప్తారు, కానీ ఎలిమినేట్ అయితే చేయరు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, బయట ఆడియన్స్ నుంచి ఓట్ల రూపంలో మాత్రమే వచ్చిన వాళ్ళని మాత్రమే ఎలిమినేట్ చేస్తారు. ఇంకా హౌస్లో నుంచి వాళ్ళని సెలెక్ట్ చేసి పంపించమని చెప్పడం అదంతా ఉండదు. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తిస్తే, హౌస్ మేట్స్ని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు పాజిటివ్గానే ఇంకొక ఛాన్స్ ఇద్దామని చెప్తారు. కానీ అది తెలిసి కూడా నాగార్జున ఎందుకు అలా అడిగాడో మనకైతే తెలియదు. ఎందుకంటే ఖచ్చితంగా అబ్బాయిని పంపించకూడదని. ఇంకా బిగ్ బాస్కి ఇచ్చిన వాల్యూ ఏంటి? సో ఖచ్చితంగా ఇది అతని నుంచి ఇంకొకరికి పాకే అవకాశం కూడా ఉంది. ఆ మాట్లాడే ఛాన్స్ వస్తుంది. వాళ్ళు కూడా ఇంకొక ఛాన్స్ అంటారు. బయట వచ్చిన తర్వాత ఏం చెప్తారు? బిగ్ బాస్ వాళ్ళకైతే ఛాన్స్ ఇస్తాడు, మాకైతే ఛాన్స్ ఇవ్వడు అని చెప్పని ఈ విధంగా కూడా పోర్ట్రేట్ అవుతుంది. సో దీన్ని బిగ్ బాస్ అయితే ఫేస్ చేయాలి. ఇంకా మనం చూస్తే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మన బెలూన్ టాస్క్ గురించి అయితే మన నాగార్జున క్లియర్ చేస్తాడు. ఫస్ట్ రావంగానే సోనియాని లేపుతాడు అనమాట. నేనైతే సోనియాకి అదిరిపోద్ది అది ఇది అనుకున్నా, ఆడ ఏమీ లేదనమాట. సోనియా యాజ్ యూజువల్గా ఎక్స్పెక్టెడ్గానే మంచి రిజల్టే ఇచ్చింది అక్కడ. కానీ మన అభయ్ ఉన్నాడే, అభయ్ చేసింది మొత్తం కంప్లీట్గా రాంగ్. ఎందుకంటే అసలు రూల్సే ఫాలో అవ్వలేదు. ఇంకా గేమ్ లాస్ట్కి వచ్చిన తర్వాత మాత్రం దాంట్లో ఎట్టుందిగా దీంట్లో అట్టుంది కదా అని చెప్పి రూల్ బుక్ చెప్తారనమాట. సో అందుకని బాగా నాగార్జున 2 చివాట్లు వేసి వీడియో చూపించి, నువ్వు అన్నిసార్లు చెప్తున్నా కానీ క్రీస్లోకి రావాలి, రౌండ్లోకి రావాలని, నువ్వైతే రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. అసలు బయట నుంచి బెలూన్స్ పగలగొట్టకూడదు, నువ్వు ఎందుకు పగలగొట్టావు? అసలు అక్కడ సర్కిల్ కానీ రౌండ్ కానీ ఏదైనా గీసింది ఎందుకు? గేమ్ కోసమే కదా. నువ్వు బయట ఆడితే దానికి వాల్యూ ఉంది, నువ్వు ఇంకా వెళ్ళిపోయినట్టే కదా. వీటన్నిటికంటే ముందు బిగ్ బాస్ కొన్ని పవర్స్ అంటే సంచాలక్కి ఇచ్చేస్తారనమాట. సంచాలక్ అది బయాస్డ్గా కావచ్చు, వాళ్ళ టీంకే ఇవ్వాలనుకోవచ్చు, ఎట్లయినా కావచ్చు. ఫైనల్గా సంచాలక్ ఏది చెప్తే అదే వినాలి. సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పిన తర్వాత కూడా నేను పని చేయను, నేను అది చేయను, నేను ఇది చేయను అని అన్నావంటే నిన్నేమనుకోవాలి అని నాగార్జున అయితే అబ్బాయిని బాగా టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. చెయ్యాలి కూడా. అసలు హౌస్లోంచి కానీ పంపించేసినట్టు బిగ్ బాస్ హిస్టరీలోనే ఇంకా నెక్స్ట్ వచ్చినట్టు ఎవడు ఇలాంటివి చేయడు. సో అసలు అది ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కాలేదు. సో నేనైతే కాకపోతే ముందుగానే ఎక్స్పెక్ట్ చేసా, అబ్బాయిని అయితే పంపిరని నేను ఎక్స్పెక్ట్ చేసా. వీడియోలో కూడా నేను పెట్టిన వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ లాస్ట్కి రెడ్ కార్డ్ పవర్ అనేది ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఇంకా రెడ్ కార్డు ఇప్పుడు నాగార్జున ఇంకెందుకు రెడ్ కార్డు ఊరికే చూపించడం, ఎల్లో కార్డు చూపించచ్చు కదా. వార్నింగే కదా ఇది లెక్క. ఎంత స్ట్రాంగ్గా ఇచ్చినా అది వార్నింగే. సో ఇంకెందుకు రెడ్ కార్డ్ చూపించాడో మనకైతే అర్థం కాలేదు. సో అది అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత మాట్లాడుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పని ఒక బ్రేక్ తీసుకుంటాడు. బ్రేక్ తర్వాత అందరినీ నిఖిల్ని పడతారనమాట. గేమ్లో ఎవరు బాగా ఆడారు అని. ఎవరు బాగా ఆడారు అంటే సీత బాగా ఆడింది, సీత విష్ణు బాగా ఆడారు ఎగ్స్ తీసుకోవడంలో అని చెప్పి అన్నాడు. అలాంటప్పుడు రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకు ఇచ్చావు అని చెప్పి దాన్ని వెంటనే ఆపేశాడు అనమాట. మళ్ళీ డిస్కస్ చేస్తా అన్నాడు, మళ్ళీ డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ ఇన్కంప్లీటెడ్ అంటే శనివారం ఎపిసోడ్లోనే అంతా పడిపోవాలి. కానీ శనివారం ఎపిసోడ్ ఎక్స్టెండ్ అవుతుందనేమో
మేబీ ఆడికి ఆపేశారు. బట్ ఆ మాట అదైతే డిస్కస్ చేసి ఉండాల్సింది. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది సోనియాని సపోర్ట్ చేస్తున్నట్టు. ఇక్కడ హౌస్లో నిఖిల్ సపోర్ట్ చేస్తా, ఇక్కడ మళ్ళీ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున భజన చేస్తా. అసలు వెళ్ళిపోవాలనుకున్న కండిషన్ మాత్రం ఇంకానే అట్టే ఉన్నారనమాట. అది అసలు ఏమి ఆడని సోనియాని మాత్రం ఏమనలేదు. కొద్దిగా గొప్ప ఆడిన ప్రేరణను మాత్రం వేసుకున్నాడు. అంటే ఆడి గేమ్లో ఇంకా నెక్స్ట్ గేమ్ ఆడాలన్నా భయమే కదా ఎవరికన్నా. అది ఇంకా సరేలే ఆ ఎగ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి మిగతా వాళ్ళందరూ లేపుతారనమాట లేడీస్ని. విష్ణుని, నైనికాని, సోనియాని, యష్మి, ప్రేరణ, సీత వాళ్ళనేదో మీరేదో తప్పు చేశారు అన్నట్టుగా లేపాడు. ఆడ చూసి ఏమీ లేదనమాట. వాళ్ళని అడిగారు అనమాట, ఒక్కొక్కరిని అడిగారు అనమాట. వాళ్ళు ఏం చెప్తారు, మేము అన్ని విధాలుగా మా శక్తికి తగ్గట్టు మేము 100% ఇచ్చినాము అంటారు. ఎవరైనా వాళ్ళనే కాదు అబ్బాయిలు లేపడినా ఏం చెప్తారో అదే చెప్తారు. ఇంకా ఇక్కడ చెప్తారనమాట, త్యాగాలు చేయకూడదు, గివ్ అప్ ఇవ్వకూడదు నైనిక అంటారు అనమాట. నైనిక ఒకసారి చీఫ్ అయితే సరిపోద్దా అది ఇది అని. సో అదైతే కరెక్టే. నైనిక అయితే గేమ్ కనిపించలేదు, కొంచెం నైనిక గేమ్ ఆడాలని చెప్పాడు. ఓకే ఫైన్, నా నైనిక వరకు ఫైన్. మిగతా వాళ్ళని ఎవరిని ఏమనలేదు. ప్రేరణ వచ్చి కొన్ని మాటలు అయితే వదిలాను, బట్ డీసెంట్గానే ఆడాను అని చెప్పింది, ఒప్పుకునేది కూడా. సో అది గుడ్ పాయింట్ ఫ్రమ్ ప్రేరణ. తర్వాత వచ్చి సీత వచ్చి అన్ని విధాలుగా ఇచ్చాము సార్ మేము 100%, గివప్ అయితే ఇవ్వలేదు. మ్యాన్ హ్యాండ్లింగ్ ఇలాంటివి కాకుండా అయితే నా వంతు నేను అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా నా వంతు నేను 100% అయితే ఇచ్చాను అని చెప్తాడు అన్నమాట సీత. గుడ్. ఈడ నాగార్జున ఒకటే చెప్తాడు, త్యాగాలకైతే ఎక్కడ చోటు లేదు. బిగ్ బాస్లో మీకు ఛాన్స్ వస్తే ఖచ్చితంగా మీ వంతు మీరు 100% కాదు దానికంటే ఎక్కువే ఇవ్వాలి. సో అందుకని మిమ్మల్ని ఇక్కడ ఉంచింది అని చెప్పని నాగార్జున అయితే స్ట్రాంగ్గా చెప్తాడు. ఇంకా ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ తీస్తాడనమాట. ఇష్యూ తీసి అసలు ప్రేరణ అడుగుతాడు, నీ ప్రాబ్లం ఏంటమ్మా అడిగితే, విష్ణుప్రియ ఇలా ఆడుతుంది సెల్ఫిష్గా, తర్వాత పర్సనల్గా అటాక్ చేస్తుంది గేమ్ పరంగా కాకుండా అని చెప్తాడనమాట. అని చెప్తుంది. సో చెప్పినప్పుడు నాగార్జున వెంటనే నువ్వేమైనా ఆగేవా, నువ్వే కదా రాక్షసిది వచ్చిందమ్మా అది ఇది అని చెప్పి అసలు వీడియో కూడా చూపిస్తాడు క్లియర్గా. అసలు అంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో కొన్ని మాటలు అయితే ప్రేరణ వదిలింది. సో ఇక్కడ సోనియాలాగా సైలెంట్గా ఉండలేరు కదా. కాబట్టి అంటే గేమ్ ఆడేటప్పుడే ఆ పౌరుషం అది వస్తుంది. కాకపోతే ఆ పౌరుషంలో కూడా కొంచెం మాటలు అనేది ప్రేరణ కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి అనేదే ఈ పాయింట్ ఉద్దేశం. కాకపోతే ఇక్కడ విష్ణుప్రియ కూడా కొన్ని వదిలింది కదా. అంటే విష్ణుప్రియని మాత్రం ఏమనలేదు, ప్రేరణను మాత్రం అన్నారనమాట. అది టార్గెట్ చేశాట లేదా మనకి ఆ థాట్ మనకి వచ్చే లోపలనే మనకి ఇంకొక ఇష్యూ తీసుకొస్తాడు. ఏది, ఆ దోశ విషయం తీసుకొచ్చి మణికంఠాన్ని లేపి అసలు అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు కదా, నీకేమనిపించింది అని చెప్పి చూస్తే కరెక్ట్గా చెప్పాలంటే ఆ దోశ విషయం మాత్రం క్లియర్ అండ్ క్లారిటీగా మనకి చూపించాడు. అసలు ప్రేరణ ఫేస్ అనేది అలా ఎందుకు ఉండిందంటే వాళ్ళు ఓడిపోయారనో లేకపోతే అంటే ఒక నెగటివ్ లాగా ఉండిందనమాట. బట్ అంతేగాని ఆ దోశ వేసే విషయంలో విష్ణుప్రియ చెప్పినట్టు గరగర ఇటు తిప్పి జైల్లో ఫుడ్ వేసినట్టయితే అనిపించలేదు, ఎవరికి కూడా అనిపించలేదు. చూసే ఆడియన్స్ ప్రతి ఒక్కరికి. మీకు ఎవరికైనా అనిపించుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మాకైతే అంటే పర్సనల్గా నేను చెప్తున్నాను, నాకైతే అనిపించలేదు. ఆ ప్రేరణ ఫేస్లో అయితే కొంచెం కోపంగా అనిపించింది. అది కూడా దానికి రీజన్ కూడా ఇలా ఉండొచ్చు, ఒకవేళ గేమ్లో ఓడిపోయినందుకు లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉండొచ్చు. అంతేగాని ఫుడ్ వేసే దాంట్లో మణికంఠ చెప్పినట్టు నువ్వు తప్పు చేశావు అని చెప్పినట్టు ఆడి ఏమీ లేదు. సో అదైతే మణికంఠ కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, లేడీస్ని అందరినీ పొగిడేశాడనమాట. ఏంది, అందరు లేపినప్పుడు అందరినీ పొగిడేసి మీరు బాగా ఆడారు, వెల్ డన్, మీకు ఈ వారం 6 లక్షలు వచ్చి ప్రైజ్ మనీ చేరిందని చెప్తాడు. ఆడింది ఎవరు సార్? నాగార్జున సార్.
అంటే మీరు ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఆరుగురిలో బాగా మనస్ఫూర్తిగా ఆడిన వాళ్ళైతే విష్ణుప్రియ, సీత, తర్వాత ప్రేరణ, దాని తర్వాత చూస్తే యష్మి. అంతేగాని నైనిక ఆడేదేమో కానీ చూపించలేదు, అంటే మనకి సరిగ్గా గేమ్ ఆడినట్టే కనబడలేదు. దాని తర్వాత ఇంకా సోనియా అయితే అసలు ఆడలేదు. అలాంటప్పుడు అందరినీ ఎందుకు సార్ పొగడ్డం? వాళ్ళ నలుగురిని లేసి పొగడొచ్చు కదా. నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను. అది సో దాని తర్వాత ఇంకా ఫుడ్ విషయం వచ్చింది. ఆ దోశ విషయం కంటిన్యూ చేద్దాం. మణికంఠకైతే దుమ్ము రేపేస్తాడు అసలు నాగార్జున. ఎందుకంటే నువ్వు ఇలా సేఫ్ గేమ్ ఆడటం, నువ్వే కనిపించాలా, నువ్వే గెలవాలా, నువ్వే ఆడాలా, ఇలాంటివి మానుకో అని చెప్పి స్ట్రిక్ట్గానే చెప్తాడు నాగార్జున మాత్రం. కానీ మణికంఠ మాత్రం డిఫెన్స్ చేసుకోవడం కానీ తన బౌండరీస్ క్రాస్ చేయడం కానీ చేస్తుంటాడు. సో అందుకనే ఇక్కడ క్లియర్గా ఆ దోశ ఇష్యూ అయితే క్లియర్గా చెప్పేశాడు. అక్కడ విష్ణుప్రియ ఆ జైల్లో ఫుడ్ వేసాడు, జైల్లో వేసినట్టు వేసింది అని అనడం మాత్రం కరెక్ట్ కాదు. అది క్లియర్ ఇక్కడ ప్రేరణకి మంచి చేశాడనే చెప్పాలి. క్లియర్ చేశాడు మొత్తం ఆ దోశ విషయం కానీ ఇంకేదైనా సరే క్లియర్ చేశాడు. దాని తర్వాత చెప్తాడనమాట, ఇదే కాదు ప్రేరణ, మీ ఇద్దరి మధ్య ఇంకా ఉంది, నువ్వు వచ్చి 2 ఎగ్గులు తినిందని నామినేట్ చేసావు కదా అది అని చెప్తే ఇంకా దానికి ఏదో సోది చెప్తాడు ప్రేరణ. తర్వాత వచ్చి బిగ్ బాస్ ఎగ్స్ పంపిస్తాడు 5 ఎగ్గులు, అవి నువ్వే పెట్టాలని చెప్పి ఇంకా వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని పెంచుతాడు. ఇక్కడ మాత్రం చెప్తున్నా, వాళ్ళిద్దరు కానీ ఒక క్లాన్లో ఉన్నారంటే అసలు దుమ్ము రేగిపోద్ది, అంతే దుమ్ము రేగిపోద్ది. ఒక సైడ్ వచ్చి అంటే ఇద్దరు తక్కువ కాదు, ఇద్దరు ఫిజికల్గా కూడా స్ట్రాంగే. విష్ణుప్రియ సూపర్ స్ట్రాంగ్, ప్రేరణ కూడా స్ట్రాంగ్. వీళ్ళిద్దరూ ఒక క్లాన్లో ఉన్నారంటే మాత్రం ఇంచేస్తారు అంతే, అదనమాట లెక్క. సో ఇంకా మనీకైతే నాగార్జున చెప్పాడు, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇంకా విష్ణుప్రియ అని ఒకటే మాట అంటాడు, ఏం విష్ణుప్రియ పుణ్యశ్రీ కానించి పతివ్రత గెలిపింది, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంటాడు అన్నమాట. అంతే, అంతకుమించి ఏమనడు. ఎందుకో నాకైతే అర్థం కాదు. ఇంకొచ్చి ఆ ఎగ్స్ పంపిస్తారు కదా, మనం చెప్పాం ఆల్రెడీ, ఎగ్స్ బిగ్ బాస్ పంపిస్తాడు. సో అవి ప్రేరణ వచ్చి ప్రేరణని తినిపించమంటాడు. ఒక ఎగ్ తినిపించేసి తర్వాత ఆపేస్తుంది. దాని తర్వాత వచ్చి రెడ్ ఎగ్ గురించి మాట్లాడతారనమాట. పృథ్వీకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్తాడనమాట. పృథ్వీకి ఎందుకు ఇవ్వలేదంటే తను అగ్రెసివ్ని కంట్రోల్ చేయలేకపోయాడు అంటాడు. ఇప్పుడు అగ్రెసివ్ని ఇక్కడ నిఖిల్ ఒక మాట చెప్పాలి, తను నా ఫ్రెండ్, తనకే ఇస్తాను అని చెప్పంటే సరిపోద్ది. పక్కన బయట ఎవడైనా సరే ఏమనుకోడు. అంతేగాని నీ ఇష్ట ప్రకారం నేను వీళ్ళు ఈ తప్పు చూపిస్తా, వాళ్ళు ఆ తప్పు చూపిస్తానంటే కుదరదు. ఇక్కడ పృథ్వీ అయితే అగ్రెషన్లో ఉన్నాడు, ఓకే ఇలాగపోయాడు. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఎలా పోయి సోనియాకే ఎందుకు ఇచ్చాడు? అది ఆటను మించిన అగ్రెషన్ నాగార్జున కూడా చెప్తాడు. కాకపోతే ఇది కొంచెం స్ట్రాంగ్ వేలో చెప్పడం అనమాట. అది ఏందో జోక్గా నువ్వు అసలు అగ్రెషన్ ఇట్లా ఉందంటావు. అసలు అభయ్కి ఎంత స్ట్రిక్ట్గా అయితే చెప్పాడో అంత స్ట్రిక్ట్గానే పృథ్వీకి చెప్పుండాలి. అసలు గేమ్ అంటే మృగం అయిపోతున్నాడు పృథ్వీ. ఇంకా మణికంఠని కన్స్ట్రక్షన్ రూమ్కి పిలిచి చెప్తాడనమాట. ఈ పాయింట్ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే ఇక్కడ యష్మిని హక్ చేసుకుంటాడు, ఓకే. తనకేంటంటే యష్మికి అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఎవరితో చెప్పి సార్ట్అవుట్ చేసుకోవాలి? బయట హౌస్ మేట్స్ ఎందుకు చెప్పడము? అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు పోయి హక్ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి హక్ చేసుకుంటే అంటే వాళ్ళు ఏదో ఫ్రెండ్లీగా క్యాజువల్గా ఉన్నామని హక్ చేసుకున్నారు. సో నువ్వు అంటే నీకు అంత అన్కంఫర్టబుల్ అయితే నువ్వు అసలు ఉండొద్దు, నువ్వు చెప్పిచ్చు కదా. నువ్వు వెళ్ళి వేరే హౌస్ మేట్కి చెప్పడం ఇదంతా అవసరమా? సో ఇక్కడైతే నాగమణికంట చేసింది తప్పే, కరెక్ట్ అని లేదు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బాండింగ్ని బట్టి హక్ చేసుకున్నాడేమో. నువ్వు బయట వచ్చి ఇటు చెప్పడం
మణికంఠ అని రాంగ్ చేసినట్టే కదా, రాంగ్ వేలో. సో ఆ పాయింట్ అయితే యష్మి దగ్గర రాంగ్ అని నాకు అనిపించింది. బట్ ఇప్పుడు నాగమణికంఠ కొంచెం ఎవరితో అయినా సరే తన బౌండరీ కాదు, పక్కన వాళ్ళ బౌండరీ ఎంతవరకు ఉంది, మన స్పేస్ ఎంతవరకు ఉంది, ఆ స్పేస్ వరకే వెళ్ళడం చాలా మంచిదని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ యష్మిది కూడా రాంగ్ ఉంది. యష్మి తనకి అన్కంఫర్టబుల్ అయినప్పుడు డైరెక్ట్గా అక్కడే చెప్పాలి, మణికంఠ ఇలా నాకు అన్కంఫర్టబుల్గా ఉంది హక్ చేసుకోవడం, సో ఇంక నుంచి వద్దు అని చెప్పాలి డైరెక్ట్గానే. ఒకసారి హ్యాక్ చేసుకున్నప్పుడు నవ్వుతూ ఉండి ఇంకోసారి హ్యాక్ చేసుకున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉండడం ఇది కరెక్ట్ కాదు. సో తర్వాత వచ్చి ఇంకా సోనియాని సంచాలక్ కాదు, చీఫ్ కంటెండర్ గేమ్గా బాగానే చేసావు అన్నాడు అన్నమాట. బాగానే నువ్వు అన్నావు ఆ మాట, కానీ ఓడిపోయావు, ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని చెప్తారనమాట. అసలు సోనియా గేమ్ అసలు సరిగ్గా ఆడిందా అది మాత్రం చెప్పరు. అదేమంటే నువ్వు రావంగానే సోనియాని ఎత్తుకుపోయి ఏడు పెడతావు, ఆ ఉంచి ప్రతి రోజు ఇంకా మిగతా వాళ్ళని ఎక్కి దూకేస్తుంటుంది అనమాట. అయ్యో బాబోయ్. అది ఇంకా ఆదిత్య ఓంని వచ్చి ఆట అయితే ఇంప్రూవ్ చేసుకున్నావు, కానీ ఆట కంటే ఈ మధ్యస్థాలు చేయడం ఎక్కువైపోయింది అని చెప్తారనమాట. సో అది బాగా కామెడీగా అనిపించింది. ఆదిత్య ఓం ఏంటంటే పోయి బద్దిని ఆడుకోవడం కూడా అసలు దాని గురించి మాట్లాడలేదు. సోనియా అసలు పెర్ఫార్మెన్స్ వేస్ట్, ఆ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఏం మాట్లాడాడో తెలియదు. ఆ యష్మి మాట్లాడుకుంటుందే, ఆ యష్మి గురించి మాట్లాడుకోలేదు. ఇంకేం అంటే ఎత్తేసిన పాయింట్లన్నీ ఎత్తేసి ఆ రెడ్ కార్డు గురించే సగం ఎపిసోడ్ పెట్టేసి ఆ రెడ్ కార్డు పవర్ కూడా అంటే ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందంటే రెడ్ కార్డ్ అంటే అదేముందలే వార్నింగే కదా అన్నట్టుగా అయిపోతుంది అనమాట. అసలు రెడ్ కార్డ్ చూపిస్తే పంపించిపోను ఒకళ్ళు అంతే. అసలు నాకైతే అసలు అబ్బాయి అన్ని మాటలు దానికి ఇంకా రెడ్ కార్డ్ చూపించి ఇంకా నేను నా తరపున క్షమించు అని చెప్పని నాగార్జున అన్నాడంటే ఇంక దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలా బిగ్ బాస్ అనేది ఏ రేంజ్లో ఉందో ఏడుందో అనేది. అంటే ఈ గొడవలు ఈ కొట్టుకోవడాలు ఫిజికల్ ఇవన్నీ మాత్రం ఇక్కడ మాట్లాడరు. అంటే మాట్లాడకూడదంటే కనీసం అంటే వాళ్ళకి టీఆర్పీ వచ్చే పాయింట్లు కూడా మాట్లాడరు. ఇక్కడ యష్మి కాడ కూడా టీఆర్పీ వస్తున్నట్టుంది, అందుకనే యష్మి పాయింట్ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదో అర్థం కాలేదు. అంటే అంతే కదా, ఇప్పుడు పృథ్వీ యష్మి టీంలో ఉన్నవాడు మాత్రం డ్యాన్స్ వేయచ్చు, అదే వేరే వాళ్ళ టీంలో ఉన్నవాడు మాత్రం వచ్చి ఉసిగులు పంపిస్తుంది అని చెప్పచ్చు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న యష్మి గురించి కూడా ఏం మాట్లాడలేదు. నాకైతే ఎపిసోడ్ అయితే ఇన్కంప్లీట్గా అనిపించింది. అంటే అంతా రెడ్ కార్డ్ గురించి చెప్పాడు. సో నాకైతే పర్సనల్గా అయితే ఇన్కంప్లీట్గా అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఎక్స్ టాస్క్లో ఎవరు బాగా ఆడారు అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే జెన్యూన్గా ఫిజికల్ అంటే మీ ఇష్టం, అది ఎవరైనా బాగా ఆడుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు ఎపిసోడ్ అయితే చప్పగా ఉంటుంది మనకు తెలుసు అది, కానీ రేపు మాట్లాడుకున్న ఎపిసోడ్ గురించి చిన్న పాయింట్లు 4 పాయింట్ల గురించి మాట్లాడుకునేసి ఎపిసోడ్ కంప్లీట్ చేసేద్దాం. బాయ్ థ్యాంక్ యూ.